అమెరికాలో ఉద్యోగం చేసి అక్కడే సెటిల్ అయిపోవాలనే వారికి ట్రంప్ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. గతంలోనే H1B పై $1,00,000 ఫీజుతో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన అమెరికా ఈసారి ఆ ఫీజును పెంచుతూ మరో షాక్ ఇచ్చింది. తాజాగా అమెరికాలో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ సిబ్బందికి అందించే H1B వీసా రుసుమును ఏకంగా $1,00,000కు పైగా పెంచి దాన్ని శాశ్వతం చేయాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. ఈ మేరకు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం జారీ చేసిన తాజా ముసాయిదా నిబంధనలు అంతర్జాతీయ ఐటీ వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. గతంలో విధించిన తాత్కాలిక రుసుం గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ పెంచిన ఖర్చును చట్టబద్ధంగా శాశ్వతం చేసేందుకు ట్రంప్ పరిపాలన ప్రయత్నిస్తోంది. ఈ రుసుం పెంపుపై ఇప్పటికే అమెరికా న్యాయస్థానాల్లో తీవ్ర విచారణ జరుగుతోంది. గతంలో ప్రభుత్వం విధించిన $100,000 తాత్కాలిక రుసుంను కాంగ్రెస్ ఆమోదించని చట్టవిరుద్ధమైన పన్నుగా అభివర్ణిస్తూ బోస్టన్లోని ఫెడరల్ కోర్టు రద్దు చేసింది. దీనిపై ప్రభుత్వం అప్పీల్కు వెళ్లినప్పటికీ ఈ న్యాయపరమైన వివాదాలు కొనసాగుతున్న తరుణంలోనే DHS ఈ కొత్త శాశ్వత నిబంధనను తెరపైకి తెచ్చింది. ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించిన ఈ నిబంధన ప్రక్రియ పూర్తయితే H1B వీసా రుసుం ఒక్కసారిగా $103,225కు చేరి స్థిరపడనుంది. ఈ ఏడాది చివరి నాటికి దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణంగా అమెరికాలో టెక్నాలజీ, విద్య, పరిశోధనా రంగాలు విదేశీ నిపుణులపై ఎక్కువగా ఆధారపడతాయి. ప్రతి ఏటా 65,000 సాధారణ వీసాలతో పాటు ఉన్నత విద్యార్హతలు కలిగిన వారి కోసం మరో 20,000 వీసాలను అమెరికా యజమానులకు కేటాయిస్తారు. గతంలో ఈ వీసాల కోసం సాధారణ రుసుములు $2,000 నుండి $5,000 మధ్య మాత్రమే ఉండేవి. అయితే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంతో ఈ ఖర్చు భారీగా పెరగనుంది. కోర్టులో దాఖలైన ఆధారాల ప్రకారం ఫిబ్రవరి నాటికే దాదాపు 70 మంది అమెరికన్ యజమానులు సుమారు 85 వీసా దరఖాస్తుల కోసం ఈ భారీ రుసుమును చెల్లించినట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది. అయితే ఈ పెంపు వర్తించే విధానంపై నివేదికల్లో కొంత వ్యత్యాసం కనిపిస్తోంది. ఇప్పటికే విద్యార్థి వీసాలపై అమెరికాలో ఉన్న విదేశీ పౌరులకు ప్రస్తుత వీసాల పునరుద్ధరణకు కొన్ని రుసుము వర్తించదని ప్రాథమిక ప్రకటనలు చెప్తున్నప్పటికీ DHS జారీ చేసిన తాజా నూతన ప్రతిపాదనల ప్రకారం వార్షిక పరిమితి కింద వచ్చే కొత్త పిటిషన్లన్నింటికీ ఈ భారీ ఫీజు వర్తిస్తుందని పేర్కొన్నారు. కోర్టుల సవాళ్లు, ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయ్యే వరకు ఇది తక్షణమే అమల్లోకి రాదని వలస రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ విధానం గనుక పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే అమెరికాలో ఉద్యోగం సాధించాలనుకునే భారతీయ ఐటీ నిపుణుల కలలపై ఇది కోలుకోలేని దెబ్బతీసే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.